ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పీజీ స్టడీస్ సర్కిల్. ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మన ఏపీ హైకోర్టు ఎగ్జామినేషన్లు పాలిటీ నుంచి ఏమేమి అడుగుతాడు అవి ఏంటి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అసలు పాలిటీలో అమెండ్మెంట్స్ ఇంపార్టెంట్ ఎన్ని ఉన్నాయి, అవి ఏం కథ అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి మనం ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ డిస్కస్ చేద్దాం. ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్. మొత్తం మనకు టోటల్ గా టాప్ 30 అమెండ్మెంట్స్ అయితే ఇంపార్టెంట్ గా ఉన్నాయి. అవి ఏంటో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అమెండ్మెంట్ వచ్చేసి ఆర్టికల్ 31A and 31B added to 9th schedule. నెక్స్ట్ సెకండ్ అమెండ్మెంట్ వచ్చేసి స్టేట్స్ వర్ డివైడెడ్ A, B and C became a union territory. నెక్స్ట్ ఇది వచ్చేసి 7th అమెండ్మెంట్. నెక్స్ట్ అమెండ్మెంట్ 5th అమెండ్మెంట్ వచ్చేసి 15th. ద రిటైర్మెంట్ ఏజ్ ఆఫ్ హైకోర్ట్ జడ్జెస్. Increased from 60 to 62. 60 నుంచి 62 వరకు సీట్లు పెంచారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి 21th అమెండ్మెంట్. ఇది వచ్చేసి హిందీ లాంగ్వేజ్ యాడ్ చేశారు. ఈ వర్డ్ కనబడితే ఇది 21th అమెండ్మెంట్ అని గుర్తుపెట్టుకోండి, మర్చిపోయా. 15th అమెండ్మెంట్ ఇయర్ వచ్చేసి 1963. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ అమెండ్మెంట్ వచ్చేసి 24th అమెండ్మెంట్. ఇది వచ్చేసి మనకు పార్లమెంట్ హ్యాస్ పవర్ టు అమెండ్ ఎనీ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. నెక్స్ట్ 26th అమెండ్మెంట్ వచ్చేసి princely states were abolished in India. నెక్స్ట్ అమెండ్మెంట్ వచ్చేసి 31st అమెండ్మెంట్. ఇది వచ్చేసి లోక్సభ సీట్స్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 525 to 545. Increased from 525 to 545. నెక్స్ట్ 32nd అమెండ్మెంట్. ఇది వచ్చేసి స్పెషల్ ప్రొవిజన్స్ made for the Telangana region. నెక్స్ట్ 36th అమెండ్మెంట్. ఇది వచ్చేసి సిక్కింకు సంబంధించింది. నెక్స్ట్ 42. ఇది వచ్చేసి ద వర్డ్స్ సోషలిస్ట్, సెక్యులర్ అండ్ ఇంటిగ్రిటీ were added to the preamble.
were added to the preamble. నెక్స్ట్ అమెండ్మెంట్ వచ్చేసి 44th అమెండ్మెంట్. ఇది వచ్చేసి రైట్ టు ప్రాపర్టీకి సంబంధించింది. రైట్ టు ప్రాపర్టీ. నెక్స్ట్ 52 అమెండ్మెంట్. ఇది వచ్చేసి యాంటీ డిఫెక్షన్ లా. యాంటీ డిఫెక్షన్ లా. నెక్స్ట్ అమెండ్మెంట్ వచ్చేసి మనకు 61st అమెండ్మెంట్. ఇది వచ్చేసి ఓటింగ్ ఏజ్ was reduced from 21 to 18 years. నెక్స్ట్ అమెండ్మెంట్ వచ్చేసి 71st అమెండ్మెంట్. ఇది వచ్చేసి మనకు కొన్ని లాంగ్వేజెస్ అనేది యాడ్ అయ్యాయి. అవి ఏంటంటే కొంకణి, మణిపూరి, నేపాలీ లాంగ్వేజెస్. were added. నెక్స్ట్ అమెండ్మెంట్ వచ్చేసి 73rd అమెండ్మెంట్. ఇది వచ్చేసి పంచాయతీ రాజ్ సిస్టమ్. నెక్స్ట్ 74 వచ్చేసి మున్సిపాలిటీకి సంబంధించింది. నెక్స్ట్ 80th అమెండ్మెంట్. ఇది వచ్చేసి రిమూవింగ్ ఆర్టికల్ 272. నెక్స్ట్ 86th అమెండ్మెంట్. ఇది వచ్చేసి మనకు ఆర్టికల్ 21A was added. Compulsory education for children 6 to 14 years. నెక్స్ట్ 91st అమెండ్మెంట్. ఇది వచ్చేసి ద నెంబర్ ఆఫ్ మినిస్టర్స్ ఇన్ ది యూనియన్ అండ్ స్టేట్ కౌన్సిల్స్ of ministers was scrapped 15%. నెక్స్ట్ 92nd అమెండ్మెంట్. ఇది వచ్చేసి మనకు ఇవి కూడా కొన్ని లాంగ్వేజెస్ యాడ్ అయ్యాయి. అవి ఏంటంటే బోడో, డోగ్రి, మైథిలి, అండ్ సంతాలి లాంగ్వేజెస్ యాడ్ అయ్యాయి. నెక్స్ట్ 93 అమెండ్మెంట్. ఇది వచ్చేసి మనకు స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ మేడ్ ఓబీసీస్. స్పెషల్ ప్రొవిజన్స్ మేడ్ ఫర్ ఓబీసీస్. నెక్స్ట్ 94th అమెండ్మెంట్. ఇది వచ్చేసి ఎస్టీకి సంబంధించింది. నెక్స్ట్ 96th కి సంబంధించింది అమెండ్మెంట్ వచ్చేసి ఒరియా లాంగ్వేజ్ వాజ్ చేంజ్డ్ ఒడియా. ఒరియా లాంగ్వేజ్ వచ్చేసి చేంజ్డ్
to Odia. Next, 97th Amendment వచ్చేసి the cooperative societies. నెక్స్ట్ 99th Amendment ఇది వచ్చేసి ఎన్జేఏసి. షార్ట్ కట్ గుర్తుపెట్టుకొని ఎన్జేఏసి. ఎన్జేఏసి అంటే నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్. నెక్స్ట్ 100th Amendment ఇది వచ్చేసి ల్యాండ్ బౌండరీ అగ్రిమెంట్ was signed with Bangladesh. ల్యాండ్ బౌండరీ అనేది బంగ్లాదేశ్ తో షేర్ చేసుకుంది. అమెండ్మెంట్ వచ్చేసి 100th Amendment. నెక్స్ట్ 101 101వ అమెండ్మెంట్ ఇది వచ్చేసి చాలా ఈజీ అమెండ్మెంట్. ఇది వచ్చేసి మీరే కామెంట్ చేయండి. నెక్స్ట్ 102 అమెండ్మెంట్ ఇది వచ్చేసి మనకి ఎన్సిబిసి. ఎన్సిబిసి ఫుల్ ఫామ్ వచ్చేసి నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. నెక్స్ట్ 103 ఈ అమెండ్మెంట్ వచ్చేసి 10% రిజర్వేషన్ ఎవరికి? ఎకనామిక్ వీకర్ సెక్షన్ అంటే ఏడబ్ల్యూఎస్ వాళ్ళకు. ఎకనామిక్ వీకర్ సెక్షన్ వీళ్ళకు 10% రిజర్వేషన్ ఉంది. నెక్స్ట్ 104th Amendment ఇది వచ్చేసి ఎస్సీ ఎస్టీస్ వాళ్ళకు సంబంధించింది. ఎస్సీస్ అండ్ ఎస్టీస్ వీళ్ళకి సంబంధించింది అమెండ్మెంట్ ఇది. నెక్స్ట్ 105 ఇది వచ్చేసి ఈడబ్ల్యూఎస్ కోటాకు సంబంధించిన అమెండ్మెంట్. ఈడబ్ల్యూఎస్ కోటాకు సంబంధించింది. నెక్స్ట్ 106th Amendment ఇది వచ్చేసి 33% రిజర్వేషన్ ఫర్ ఉమెన్. అంతే. ఇక్కడతో టాప్ 30 అమెండ్మెంట్స్ అయితే మనం కంప్లీట్ చేసాం. ఇందులో వెరీ వెరీ ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్ వచ్చేసి ఇప్పుడు మీకు ఇంపార్టెంట్ చెప్తా. మనకు హైకోర్టు ఎగ్జామ్స్ వచ్చేసి 23, 24, 25 జరుగుతున్నాయి కదా. ఇవి 3 డేట్స్ లో ఎగ్జామ్స్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళు అయితే ఈ అమెండ్మెంట్స్ చూసుకొని వెళ్ళండి. ఖచ్చితంగా 5 to 6 మార్క్స్ తగిలే ఛాన్స్ అయితే ఉంది. ఏ ఇంపార్టెంట్ అనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. దీంతో 15th Amendment ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. దీంతో ఎందుకంటే హైకోర్టుకు సంబంధించింది కాబట్టి ఈ హైకోర్టు ఏ అమెండ్మెంట్ చూసుకోండి, ఈ ఇయర్ చూసుకోండి 1963. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ తర్వాత 24th కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. పార్లమెంట్ హ్యాస్ పవర్ కాబట్టి ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. 24th పార్లమెంట్ హ్యాస్ పవర్ టు అమెండ్ ఎనీ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. నెక్స్ట్ 31st కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. లోక్సభ సీట్స్
ఎన్ని ఇంక్రీజ్ అయ్యాయి అంటే 525 నుంచి 545 ఇంక్రీజ్ అయ్యాయి. నెక్స్ట్ వచ్చేసి 42 అమెండ్మెంట్. సోషలిస్ట్, సెక్యులర్, ఇంటిగ్రేటివ్ ఆర్ యాడెడ్ టు ప్రేంబుల్. ఈ అమెండ్మెంట్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ 44 రైట్ టు ప్రాపర్టీ. 52 యాంటీ డిఫెక్షన్ లా. 61 ఓటింగ్ ఏజ్ రెడ్యూస్డ్ ఫ్రమ్ 21 టు 18 ఇయర్స్. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ తర్వాత 71, 73, 74 ఇవి కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. 73 వచ్చేసి లాంగ్వేజెస్ యాడ్ అయ్యేది. 73 పంచాయత్, 74 మున్సిపాలిటీస్. ఆ తర్వాత 92 ఇంపార్టెంట్. ఇవి కూడా లాంగ్వేజెస్ యాడ్ అయ్యాయి. ఆ తర్వాత 96 కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. 97 వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రీవియస్ ఇయర్ దాంతో అడిగాడు కాబట్టి చెప్తున్నా. ఆ తర్వాత 103 కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. 10% రిజర్వేషన్. 106 వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ ఒకసారి చూసుకుని వెళ్ళండి హైకోర్టు ఎగ్జామ్ ఉండే వాళ్ళు. దీంతో నుంచి అమెండ్మెంట్ నుంచి 2 మార్క్స్ 3 మార్క్స్ అడిగే ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ మనం పార్ట్స్ కూడా డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. ఫస్ట్ పార్ట్ ఇది వచ్చేసి యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ. యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ. సెకండ్ పార్ట్ ఇది వచ్చేసి సిటిజన్షిప్. నెక్స్ట్ థర్డ్ పార్ట్ ఫండమెంటల్ రైట్స్. ఫోర్త్ డిపిఎస్పి అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ. నెక్స్ట్ 4A ఇది వచ్చేసి ఫండమెంటల్ డ్యూటీస్. నెక్స్ట్ ఇది ఫిఫ్త్ది ఇది వచ్చేసి ద యూనియన్. నెక్స్ట్ సిక్స్త్ ఇది వచ్చేసి ద స్టేట్స్. నెక్స్ట్ సెవెంత్ది లేదు, ఇది వచ్చేసి రిమూవ్ చేశాడు, ఇది అవసరం లేదు. రిమూవింగ్ షెడ్యూల్ 238 అంటే ఇది ఆప్షన్ వెరిఫికేషన్ లో తీసేదానికి ఇది యూజ్ అవుతుంది. ఇది కూడా ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ 8th ఇది వచ్చేసి ద యూనియన్ టెరిటరీస్. నెక్స్ట్ 8th నెక్స్ట్ 8th కాదు 9th ఇది వచ్చేసి ద పంచాయత్. నెక్స్ట్ 9th ఇది వచ్చేసి ద మున్సిపాలిటీస్. ఈ పంచాయతీ మున్సిపాలిటీస్ వచ్చేసి ఆర్టికల్స్ అయినా అమెండ్మెంట్స్ అయినా పార్ట్స్ అయినా వెంట వెంటనే వస్తాయి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. 9A. 9B ఇది వచ్చేసి ద కోఆపరేటివ్ సొసైటీస్. నెక్స్ట్ ఇది వచ్చేసి 10th ఇది వచ్చేసి ద షెడ్యూల్ అండ్ ట్రైబల్ ఏరియాస్. నెక్స్ట్ 11th వచ్చేసి రిలేషన్ బిట్వీన్ స్టేట్స్ అండ్ యూనియన్ అండ్ స్టేట్స్. నెక్స్ట్ 12th ఇది వచ్చేసి ఫైనాన్స్, ప్రాపర్టీ, కాంట్రాక్ట్స్ అండ్ షూట్స్. నెక్స్ట్ 13th పార్ట్
ఇది వచ్చేసి ట్రేడ్, కామర్స్ అండ్ ఇంటర్కోర్స్ విత్ ఇన్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా. టెరిటరీ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ వచ్చేసి 14th. ఈ సింబల్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఆప్షన్ వెరిఫికేషన్ లో మీరు చాలా కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఇవి కూడా చూసుకోండి. నెక్స్ట్ 14th వచ్చేసి సర్వీసెస్ అండర్ ద యూనియన్ అండ్ స్టేట్స్. యూనియన్ అండ్ స్టేట్స్. నెక్స్ట్ 14th ఏ. ఇది వచ్చేసి ట్రిబ్యునల్స్. నెక్స్ట్ వచ్చేసి 15th. ఇది వచ్చేసి ఎలక్షన్స్. నెక్స్ట్ 16th. ఇది వచ్చేసి స్పెషల్ ప్రొవిజన్స్ రిలేటింగ్ టు సర్టెన్ లాంగ్వేజెస్. స్పెషల్ ప్రొవిజన్స్ రిలేటింగ్ టు సర్టెన్ క్లాసెస్. నెక్స్ట్ వచ్చేసి 17th. అఫీషియల్ లాంగ్వేజెస్. నెక్స్ట్ 18th. ఎమర్జెన్సీ ప్రొవిజన్. నెక్స్ట్ 19th. ఇది వచ్చేసి మిస్లేనియస్. నెక్స్ట్ 20. ఇది వచ్చేసి అమెండ్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్. నెక్స్ట్ 21. ఇది వచ్చేసి టెంపరరీ, ట్రాన్సిషనల్ అండ్ స్పెషల్ ప్రొవిజన్స్. నెక్స్ట్ 22. ఇవి వచ్చేసి షార్ట్ టైటిల్, కమెన్స్మెంట్, అథారిటివ్, టెక్స్ట్ ఇన్ హిందీ, అండ్ రిపీల్స్. సో ఇంతటితో మనకు మొత్తం టోటల్ 22 పార్ట్స్ అయితే డిస్కస్ చేశాం. ఇక్కడతో కంప్లీట్ అయ్యాయి 22 పార్ట్స్. దీంతో మెయిన్ ఇంపార్టెంట్ కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. మెయిన్ ఎక్కువ ఎగ్జామ్స్ అలా రిపీట్ అయింది వచ్చేసి మనకు షెడ్యూల్ 17th అఫీషియల్ లాంగ్వేజ్. అఫీషియల్ లాంగ్వేజ్ అయితే ఎక్కువ సార్లు రిపీట్ అయింది. ఆ తర్వాత ఎమర్జెన్సీ ప్రొవిజన్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. అఫీషియల్ లాంగ్వేజెస్, ఎమర్జెన్సీ ప్రొవిజన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందులో ఇక్కడ వచ్చేసి ఇంకా నెక్స్ట్ 5th షెడ్యూల్ అండ్ ట్రైబల్ ఏరియాస్. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. 6th రిలేషన్ బిట్వీన్ యూనియన్ అండ్ స్టేట్స్. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్.
ఇక్కడ వచ్చేసి 20th అమెండ్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఈ పార్ట్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి చూసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇవన్నీ. ఫిఫ్త్ది సిక్స్త్ది. సో ఇక్కడతో అయితే పార్ట్స్ అన్ని మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనం రిట్స్ డిస్కస్ చేద్దాం. ఇవి కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్, హైకోర్టుకు సంబంధించింది. రిట్స్, టైప్స్ ఆఫ్ రిట్స్. ఫస్ట్ వచ్చేసి హెబిస్ కార్పస్. అంటే టు హ్యావ్ ద బాడీ ఆఫ్. టు హ్యావ్ ద బాడీ ఆఫ్. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి మ్యాండమస్. అంటే వి కమాండ్. నెక్స్ట్ థర్డ్ రిట్ వచ్చేసి సర్టోరియరీ. అంటే టు బి సర్టిఫైడ్ ఆర్ ఇన్ఫార్మ్డ్. ఆర్ ఇన్ఫార్మ్డ్. నెక్స్ట్ కో వారెంటో, ఫోర్త్ వన్. అంటే బై వాట్ అథారిటీ ఆర్ వారెంట్. నెక్స్ట్ ఫిఫ్త్ వచ్చేసి ప్రాహిబిషన్. టు ఫర్బిడ్. సో ఈ రిట్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి కూడా అడిగే ఛాన్స్ అయితే ఉంది. ఈ 5 వెరీ వెరీ ఇంపార్టెంట్, ఒకసారి చూసుకొని వెళ్ళండి. నెక్స్ట్ వచ్చేసి మనకి షెడ్యూల్స్ ఉన్నాయి కదా. షెడ్యూల్ కు ఒక కోడ్ వచ్చేసి ఉంది ఇంపార్టెంట్. అది వచ్చేసి TARS, టియర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎం. ఇది కూడా ఒకసారి చూసుకొని వెళ్ళండి. ఫస్ట్ టియర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎం లో టీ అంటే టెరిటరీ అండ్ స్టేట్స్. స్టేట్స్. నెక్స్ట్ ఈ అంటే ఎమాల్మెంట్స్, అంటే జీతాలకు సంబంధించింది. నెక్స్ట్ ఏ అంటే అఫర్మేషన్స్. నెక్స్ట్ ఆర్ అంటే రాజ్యసభ. నెక్స్ట్ ఫిఫ్త్ ఎస్ అంటే షెడ్యూల్ ఏరియాస్. నెక్స్ట్ ఓ వచ్చేసి అదర్ షెడ్యూల్డ్ ఏరియాస్. సెవెంత్ ఎఫ్ అంటే ఫెడరల్ లిస్ట్స్. ఎయిత్ వచ్చేసి అఫీషియల్ లాంగ్వేజెస్. నెక్స్ట్ ఇది ఎల్ వచ్చేసి ల్యాండ్ రిఫార్మ్స్. 10th వచ్చేసి డిఫెక్షన్. 11th పి అంటే పంచాయత్స్. ఎం అంటే మున్సిపాలిటీస్. సో ఈ కోడ్ కూడా ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే మీకు మైండ్ లో ఎప్పుడు ఉండిపోతుంది. షెడ్యూల్స్
ఇక్కడితో మనం వచ్చేసి పాలిటీలో ఈ వీడియోలో డిస్కస్ ఏమేమి చేసామంటే అమెండ్మెంట్స్ డిస్కస్ చేసాం. ఆ తర్వాత పార్ట్స్ డిస్కస్ చేసాం. ఆ తర్వాత రిట్స్ డిస్కస్ చేసాం. ఆ తర్వాత షెడ్యూల్స్. సో ఈ 4 టాపిక్లు అయితే ఈ వీడియోలో కవర్ చేసాం. ఖచ్చితంగా దీంతో నుంచి 5 to 6 మార్క్స్ అయితే తగిలే ఛాన్స్ ఉంది. ఈ 23, 24, 25 ఈ డేట్లో ఎగ్జామ్ ఎవరికైతే ఉందో వాళ్ళు మాత్రం ఈ వీడియో తప్పనిసరి చూసి వెళ్ళండి. ఖచ్చితంగా 5 to 6 మార్క్స్ గెయిన్ చేయొచ్చు. సో ఈ వీడియో చూసేందుకు ఈ వీడియో చేసేందుకు నాకు ఒక సబ్స్క్రైబ్ చేయండి. సో వీడియో లాస్ట్ వరకు చూసేందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.